నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో జోరుగా పట్టభద్రుల ఎన్నిక ప్రచారం గెలిపిస్తే అండగా ఉంటామంటూ అభ్యర్థుల హామీలు బెంగళూరులోని రేవ్ పార్టీలో తెలుగు టీవీ నటీనటులు ఓ కారుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి స్టిక్కర్ గుర్తింపు రోజురోజుకు పెచ్చురిల్లుతున్న సైబర్ నేరాలు కొత్త పంథాలో ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు ప్రశాంతంగా సాగుతున్న 5వ విడత సార్వత్రిక ఎన్నికలు ఉదయం 11 గంటల వరకు 27.76% ఓటింగ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి అండగా ఉంటామన్న ప్రధాని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇవాళ ఉదయం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఐఆర్సీజే గుర్తించింది. తెల్లవారుజామున ట్రాఫిజ్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ ఇండియా వెల్లడించింది. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే రైసీ మరణించినట్లు ఐఆర్ ఇండియా ధృవీకరించింది. రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోసేన్ అమీర్ అబ్దుల్లాహియన్, తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతి తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ ఇండియా వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ప్రమాదస్థలిని గుర్తించిన వెంటనే రెవల్యూషనరీ గార్డులు, పోలీసులు, సైన్యం కలిసి శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించారు. హెలికాప్టర్ శకలాల మీడియా ప్రసారం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ రైసీ ఆచూకీ కోసం మొత్తం 60కి పైగా సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేశాయి. పొగమంచు, వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. తూర్పు అజర్ బైజాన్ రాష్ట్రంలోని వర్జాఖాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. మరోవైపు ఐఆర్సీఎస్ తమ 46 మెరుపు దళాలను రంగంలోకి దించినట్లు ప్రకటించింది. హెలికాప్టర్ కూలినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్రదేశం సమీపానికి దాదాపు 4 బృందాలు చేరినట్లు ఐఆర్సీఎస్ అధిపతి రజీష్ అలిన్ష్వాడి వెల్లడించారు. కానీ వాతావరణం సహకరించకపోవడంతో మరింత ముందుకు వెళ్లేందుకు తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పలువురు దేశాధినేతలు కూడా రైసీ మృతిపై సంఘీభావం తెలిపాయి. تصاویر توسط پهپادهای جمعیت هلال احمر که جزء داوطلبین ما هستند تهیه شده و
ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇరాన్, అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిచ్ కలాసి, ఖొదావరిన్ అనే 2 డ్యాంలను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. ఇరాన్ ఆర్థిక మంత్రి హోసెన్ అమీరాబ్దొల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓటింగ్ జరుగుతుండగా చాలా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో తెల్లవారుజాము నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమ బంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎన్సీ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అభ్యర్థి మీర్ మహ్మద్ ఫయాజ్, జేకేపీసీ అభ్యర్థి సాజద్ లోన్ల మధ్య పోటీ నెలకొంది. అమేఠీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు వేశారు. ముంబైలో నటులు అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, అనిల్ అంబానీ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హాకీ ఇండియా అధ్యక్షుడు, బీజేడీ నేత దిలీప్ తిర్కీ ఓటు వేశారు. బాలీవుడ్ నటులు ఫర్హాన్ అఖ్తర్, దర్శకుడు జోయా అఖ్తర్ ముంబై పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. నాసిక్లో స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్ పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత ఓటింగ్ యంత్రానికి పూలమాల వేశారు. ఈ విడతలో రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రోహిణి ఆచార్య, చిరాగ్ పాసవన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొత్తం 8.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 4.26 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5,409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వారి కోసం 94,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూరీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూరీలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. పూరీలోని గ్రాండ్ రోడ్లో మ్యారేజ్ కోర్ట్ స్క్వేర్ నుంచి మెడికల్ స్క్వేర్ వరకు మోదీ భారీ ర్యాలీ చేశారు. రోడ్డుకి ఇరువైపులా వేలాది మంది ప్రజలు కమలం గుర్తును పట్టుకుని మోదీ మోదీ అని నినదించారు. వారికి అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. మోదీ రోడ్ షో సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్ షో అనంతరం మోదీ అంగుళ్లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కటక్ సభలోనూ మోదీ పాల్గొంటారు.
రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినివ్వడంతో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దన్న ఈసీ ఆంక్షలకు అనుగుణంగా కేబినెట్ అజెండాను సిద్దం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కళాశాలలో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలపై కూడా చర్చించాలని భావించినప్పటికీ జూన్ 4 వరకు ఆ అంశాలు పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించింది. జూన్ 4లోగా చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని కూడా ఈసీ తెలిపింది. శనివారమే మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతిని కోరింది. ఆ రోజు రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడింది. అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ షరతులతో కూడిన అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈసీ షరతులను దృష్టిలో పెట్టుకుని కొత్త అజెండాతో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ప్రాంత అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భాజపా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ప్రధాని మోదీ పాలన మరోసారి కేంద్రంలో ఉండాలనే ఆకాంక్షతోనే అత్యధికంగా ఓట్లు వేశారన్నారు. అదే మాదిరిగా ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపిస్తే ఉద్యోగులకు సంబంధించిన 46, 317 జీవోల కారణంగా నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. పార్టీ చెప్పిన మాటలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. గెలిచిన వాళ్ళే వాళ్ళు మొన్ననే కదా గెలిపించిన 5 నెలల కింద గెలిపిస్తాను. 3 ఇప్పటికే వెళ్ళిపోయిన మిగతా వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతారో తెలుస్తలేదు. జూన్ 4 రిజల్ట్స్ తర్వాత ఎంతమంది ఆ పార్టీలు ఉంటారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బీఆర్ఎస్ కోటేస్తే అది మురిగిపోయినట్టే. సరే తెలంగాణ బాగు చేస్తారు కదా అని అధికారం ఇస్తే కుటుంబం బాగుపడ్డది. చిన్న భిన్నం చేసేసిండు, దోసుకున్నారు, అవినీతిమయమైపోయింది, మేడిగడ్డ ఊలైపోయింది. ఇటువంటి స్థితిలో ఆ పార్టీ ఓటు అడగడం హక్కే లేదు. ఒకవేళ అడిగినా వేస్తే అది మునిగిపోయే అవకాశం ఉంది. అందుకోసమే మేధావులందరూ ఆలోచించి, విద్యావంతులు ఆలోచించి ఈసారి ఓటు వేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వవలసిందిగా నేను తప్పక మీ పక్షాన పోరాటం చేస్తాను. బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఓ వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారన్నారు. రేవ్ పార్టీలో పోలీసులు డ్రగ్స్ గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ గుర్తించిన పోలీసులు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఏపీ మంత్రి కాకాని పేరుతో ఉన్న స్టిక్కర్ను సైతం గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ಏನೇನು ಇಲ್ಲಿ ಬಳಸಿದ್ದಾರೆ ಅನ್ನುವಂಥದ್ದು, ಹಾಗೆ ಏನೇನು ಇಟ್ಟಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಕಾರ್ನಲ್ಲಿ ಏನಿದೆ, ಮಾತ್ರೆಗಳು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಡ್ರಗ್ಸ್ ಇದೆ ಅಥವಾ ಏನು ತಂದಿದ್ದಾರೆ ಇವರು ಅಲ್ಲಿಂದ ಹೊರ ರಾಜ್ಯಗಳಿಂದ ಈ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಬಳಸೋದಕ್ಕೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಚೆಕ್ ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು, ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು ಇಲ್ಲಿನ. ಸದ್ಯ ಬರ್ತಾ ಇರುವಂತಹ ಮಾಹಿತಿ ಏನಂತ ಅಂದರೆ ಒಳಗಡೆ ಫಾರ್ಮ್ ಏನಿದೆ ಫಾರ್ಮ್ ಹೌಸ್ನಲ್ಲಿ ಒಂದು ಕಾಕಿನಿ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಅವರ ಒಂದು ಪಾಸ್ ಪತ್ತೆಯಾಗಿರುವಂಥದ್ದು. ಆ ಪಾಸ್ನ ಕಾರ್ ಏನಿದೆ, ಆ ಒಂದು ಕಾರ್ ಅಂದರೆ ಅವರ ಅಧಿಕಾರಿಗಳಾಗಿರ್ಬೋದು.
ಆಗಿರುವಂಥದ್ದು. ಅಂದರೆ ఢిల్లీ మద్యం విధానంలో తీహడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈడీ, సీబీఐ కేసులో ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆన్లైన్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2 పేపర్లు కలిపి 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మా నాన్నలే కుమార్తెను హతమార్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య, ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక 7 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు నయం కావడం కోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో వివాహం చేశారు. ప్రియాంక దంపతులు కరీంనగర్లో సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. ప్రియాంక నెల రోజులుగా మునుపటిలాగే మానసిక వ్యాధితో బాధపడుతూ అందరినీ ఇబ్బంది పెడుతోంది. దీంతో మరోసారి నయం చేయించడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు కుమార్తె ప్రవర్తనను చూసి విసిగిపోయారు. నేరెళ్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొంతుకు నూలు దారం బిగించి హత్య చేశారు. 15న అత్తగారి గ్రామం నుంచి దర్గాపల్లి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై నేరెళ్ల గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంట్లో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ ఓ చిన్నారి ప్రాణాలను బలికొంది. విద్యుత్ అఘాతంతో 6 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగస్థాన్ ప్రాంతానికి చెందిన వినీత్, దీపికల కుమార్తె శృతిక వేసవి సెలవులు కావడంతో ఆర్మూరులో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ప్రమాదవశాత్తు కూలర్కు షార్ట్ సర్క్యూట్ కావడంతో చిన్నారి మృతి చెందింది. శృతిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్లో దొంగలు తెగబడుతున్నారు. మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ప్రైవేటు ఉద్యోగి కె వెంకటేశ్వరరావు నివాసం ఉంటున్నారు. 16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఆయన ఒంగోలు వెళ్లారు. 18వ తేదీ శనివారం ఉదయం ఇంటికి వచ్చిన పని మనిషి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ నెల 18న తెల్లవారుజామున 2 దుండగులు మహిళల వేషధారణలో ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. అపార్ట్మెంట్లోని ఇంట్లోకి చొరబడి అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదు, ఓ ల్యాప్టాప్ దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నదాతను అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. 4-5 రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అవస్థలు పడుతున్నారు. రోజంతా ధాన్యం ఆరబెట్టడం, సాయంత్రానికి తిరిగి కుప్పలుగా వేయడమే తప్ప అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అకాల వర్షంతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ఆడ్లూర్, టేక్రియాల్, లింగాపూర్, దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, బిక్కనూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సుమారుగా ఈ వారం రోజుల నుంచి మేము ఈ వడ్లు అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. అయినా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న రాత్రి అయితే మరీ భారీ వర్షం వచ్చేసింది. మొత్తం నీళ్లు కంప్లీట్ మేము నూకిన కుప్పలు మొత్తం తడిసిపోయినాయి. లారీలో నింపిన ధాన్యం లారీలో నిండిపోయింది. కింద సంచులు నింపిన సంచులలో నిండిపోయినాయి. లారీలు రావడం లేదు. ఇక్కడ బారదం లేదు.
ఇక్కడ వ్యవస్థ అనేది ఎక్కడి కూడా సరిగా లేదు. లేకపోవడంతో ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రైతులు. పొద్దున దాకా రెస్ట్ ఉంటలేదు, నోకుడు నేర్పుడు. మళ్ళీ నిన్న 3 గంటలకు భారీ వర్షం వచ్చింది, మడుగంతా నిండిపోయింది. ఆ మడుగులకి వెళ్ళి దేవుకున్నా, మళ్ళీ ఎండ పోసుకుంటున్నా. ఇగో మళ్ళీ ఇప్పుడు నేర్పుతున్నా. వర్షం వలన బాగా ఇబ్బంది అవుతుంది. ఏం ఇక్కడ కొనుగోలు జల్దీ జరగట్లేడు. ఎందుకంటే వేసిన నుంచి వర్షమే 15 రోజులు అయింది ఇప్పటికి. ఇక్కడ వేసినట్టు ఇక్కడనే ఉంటున్నాయి. ఈ బారదాని లేదు, రసమిల తొందరగా కాలేడు లేదు. ఈ రైతులకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ వర్షం చేయబట్టి బారదాని లేక రసమిల ఖాళీ కాక అది దాని గురించి రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. వరి పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులవుతున్నా సరైన సమయంలో కాంటా చేయకపోవడం వల్లనే నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం పూట ఎండ, సాయంత్రం 4 గంటలు కాగానే వానలు పడుతున్నాయి. వర్షం దాటికి వడ్లు పూర్తిగా నాని మొలకలొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంట పండిస్తున్నాం, కానీ సరైన సమయానికి స్పందించి కానీ పెద్దోళ్ళు, ఎందుకంటే సొసైటీ మీద మేము ఓటేసి గెలిపించుకున్న సొసైటీ మా చైర్మన్ కానీ దీని మీద సొసైటీ మీద పెద్దోళ్ళు ముందుకు వచ్చి మాకు సహకరించి రైతులందరికీ ఇట్లా కుప్పలు ఉన్నాయి ఏమున్నాయని దీని మీద ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి అడగడం లేదు. 5 తారీఖు నుంచి అడ్లు పోసినాము, ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు, సంచులు లేవంటున్నారు. ఈ వర్షాలు పడ్డా కానీ మళ్ళీ ఎండ పోసుకుంటున్నాం అంత తయారైనా కానీ సంచులు లేవని, లారీలు దొరుకుతలేవని బాగా తిప్పలు పెడుతున్నారు. పోయిన వాళ్ళే ఎవరో అయినలో ఎత్తుకోపోతున్నారు, మాసం వెనకబడ్డలో వెనక నుంచి పెడుతున్నారు. ప్రకృతి కూడా సహకరిస్తలేదంటే అట్లాగే అధికారులు కూడా సహకరించకుండా ప్రకృతి కన్నా ఎక్కువ ఇబ్బంది అధికారులది ఉంది. ఇక్కడ పంట వేసినప్పుడే రాసుకుంటారు ఎన్ని ఎకరాలు వేసిరని. సుమారుగా గిన్ని క్వింటాలు వడ్లు వెళ్తాయి, గిన్ని గోనె సంచులు అవసరం ఉన్నాయని పంపించచ్చు కదా. ఇప్పుడు మళ్ళా ఖరీఫ్ సీజన్ వచ్చింది దున్నుకోవడానికి, కానీ ఇంకా కాంటలు పోక ఇక్కడే రైతులు భార్య పిల్లలతో ప్రొద్దున కుప్పలు విప్పదీసి సాయంత్రము కుప్పలు చేసుకుంటా ఇక్కడే ఉంటే ఎన్ని రోజులు ఉండాలి. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 41,309 మంది రైతుల నుంచి 518 కోట్ల విలువగల 2,35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 70% వడ్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించి చేతికి వచ్చిన పంటను చూసి మురిసేలోపే అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రహదారులపై తేమ కోసం ఆరబోసిన ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్ల ముందే నీటిపాలవుతుండడం చూస్తూ ఉండిపోవలసిన దుస్థితి దాపురించిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 2 ఎకరాలు నాటేసి కొన్ని ఒడ్లు ముందుగా అమ్ముకున్నా, మళ్ళీ తర్వాత ఎలక్షన్లు వచ్చేటలకు ఇలా ఒడ్లు వేయకుండా అలా బాలాజీ మిల్ కాడ కట్టింది. అక్కడ వర్షం పడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి డంపింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ అక్కడ వర్షం వచ్చి నాకు 15 బస్తాల దాకా వరదలో కొట్టుకోపోయింది. కొంత మ్యాచ్ వచ్చింది, అది రేపు ఏమంటారో తెలియదు, మొత్తం కొట్టుకోపోయింది. ఇక్కడ దాకా ఎదురుకొచ్చింది వరదలు, అయినా మళ్ళీ కొన్ని పోయినాయి. బాగా పడ్డది వర్షం. 2-3 రోజులు అయితే వడ్లు తీసుకొచ్చిన పోసిన తర్వాత ఈ దగ్గరికి అనే టైంలో వర్షం అనుకోకుండా వచ్చింది. రావడంతో చెల్లకు ఎటుపెట్టట్టు కొన్ని దారులు కొట్టుకోపోతాం. పట్టాలు తీసుకొచ్చినాం, పట్టాలు కూడా అప్పే టైం వరకే అనుకోకుండా గాలి ద్వారం బాగా వచ్చేసి పట్టాలు కూడా ఏనియకుండా చేసి